వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. రేపు హైదరాబాద్లో బీజేపీ బహిరంగ సభ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప జిల్లా పర్యటన, పీడీఎస్బీఎం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం, తెలంగాణ నుంచి ఏపీలో కోళ్లపారాలకు పీడీఎస్బీఎం రవాణా. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ వివరించేందుకు హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ నాగేంద్ర, కాకినాడ నుంచి కామేశ్వరరావు, హైదరాబాద్ నుంచి టీవీ రావు, ఏలూరు నుంచి భాను ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. ఇక ముందుగా నాగేంద్ర దగ్గరికి వెళ్దాం. రేపు హైదరాబాద్లో బీజేపీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పాల్గొంటారు. సభకు సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై 6 అబద్దాలు 66 మోసాల పేరుతో బీజేపీ ఈ బహిరంగ సభ నిర్వహించనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, రేపు సభకు ఎవరెవరు హాజరవుతున్నారు? సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలన్నీ కూడా ప్రస్తుతం హాట్గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ కంప్లీట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు ప్రభుత్వం ఏమో ప్రజాపాలన విజయోత్సవాలని అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటే, మరొకవైపు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మరొకవైపు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాలన వైఫల్యాలపైన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దానిలో భాగంగానే బీజేపీ పార్టీ ఈ మంత్ ఫస్ట్ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టింది. అదేవిధంగా ప్రభుత్వ పాలన వైఫల్యాలపైన 6 అబద్ధాలు 66 మోసాలు 24/7 దగా అంటూ కూడా ఇప్పటికే ఛార్జ్ షీట్ను సైతం రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ ఛార్జ్ షీట్లో ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలతో పాటు 6 గ్యారంటీలను కూడా పొందుపరచడం జరిగింది. ప్రభుత్వంలో ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఏ హామీని కూడా అమలు చేయలేదంటూ కూడా ఛార్జ్ షీట్లో ప్రధానంగా పొందుపరచడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాల్లో ప్రజావేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం తాజాగా రేపు ఏదైతే సరూర్ నగర్ స్టేడియం కేంద్రంగా బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించబోతుంది. ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం ప్రభుత్వం యొక్క వైఫల్యాలని ఎండగట్టడమే. దాంట్లో ప్రధానంగా 6 అబద్ధాలు 66 మోసాలంటూ కూడా ఈ సభని నిర్వహిస్తున్నారు. ఈ సభకి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షులైనటువంటి నడ్డా రాబోతున్నారు. ఇప్పటికే సరూర్ నగర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లను కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం సిద్ధం చేస్తుంది. రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి అయినటువంటి ఆయన ఆధ్వర్యంలో రేపు సభని నిర్వహించబోతున్నారా. ముఖ్యంగా నడ్డా ముఖ్య అతిథిగా హాజరు కాబోతుండగా మరొకవైపు ఈ సభకి దాదాపు 8 జిల్లాల నుంచి భారీ జన సమీకరణ చేపట్టబోతున్నారు. ఈ సభకి ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలతో పాటు అదేవిధంగా బీజేపీ ముఖ్య నేతలంతా కూడా ఈ సభకి హాజరు కాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒకవైపు సరూర్ నగర్ స్టేడియంలో ఉదయం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సరూర్ నగర్ స్టేడియంలో ఇప్పటికే ఎంపీ ఈటెల రాజేంద్ర ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. ఈ సభావేదికగా ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నామంటూ కూడా ఆయన మార్నింగ్ మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రేపు జరిగేటటువంటి సభ సాయంత్రం 4 గంటలకి సభ ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత ముఖ్యంగా ఈ సభా వేదిక నుంచే బీజేపీ నేతలంతా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. దాంట్లో భాగంగానే 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 420 హామీలను బీజేపీ నేతలంతా కూడా ప్రశ్నించబోతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే మేము 6 గ్యారెంటీలను అమలు చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ 100 రోజులైనా ఇప్పటికే దాదాపు 1 ఇయర్ కంప్లీట్ అయినా సరే ఇప్పటివరకు కూడా 6 గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదనేటటువంటి అంశాన్ని రేపు బహిరంగ సభా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా చేత వీటన్నిటిని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు బీజేపీ బహిరంగ సభను కానీ అదేవిధంగా ఛార్జ్ షీట్ అదేవిధంగా బీజేపీ నిరసన కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా అదే స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు బీజేపీ
10 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉండి 10 ఏళ్ల పాటు ఇచ్చినటువంటి హామీలను ఎక్కడైనా పూర్తి స్థాయిలో మీరు అమలు చేశారా? మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి 1 ఇయర్ కాలంలోనే దాదాపు 6 గ్యారెంటీల్లో చాలా కీలకమైనటువంటి ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్తో పాటు మరొకవైపు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అదేవిధంగా మరొకవైపు రైతులకు సంబంధించినటువంటి అంశంలో రైతు రుణమాఫీతో పాటు చాలా కీలకమైనటువంటి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం స్కిల్ యూనివర్సిటీని తీసుకురావడం జరిగింది. దీంతో పాటు మేము వచ్చినటువంటి 1 ఇయర్లోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చాం, మీరేం చేశారంటూ కూడా మరొకవైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా బీజేపీని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు 10 ఏళ్ల మీ మోడీ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాలన పైన ఇచ్చినటువంటి హామీలు వైఫల్యం పైన దీనిపైన మీరు ఛార్జ్ షీట్ రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, దీనిపైన విచారణ చేయాలంటూ కూడా ఒకవైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా మరొకవైపు బీజేపీని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరి రేపు కీలకంగా సరూర్ నగర్ స్టేడియంగా కేంద్రంగా జరిగేటటువంటి బహిరంగ సభలో జేపీ నడ్డా ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అన్నది మాత్రం తెలంగాణ ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు బీజేపీ ప్రధాన ఎజెండాగా పెట్టుకొని కాంగ్రెస్ని ఇరుకుని పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జేపీ నడ్డా ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, డైరెక్ట్గా సీఎంని అటాక్ చేస్తారా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా అయితే కనబడుతుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మాత్రం హాట్గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.